ముందుగా దేవాదేవికి వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి, సిఆర్ గారికి, పిసిసి ఎల్సిసి వారికి, సంఘమానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం యూత్ సండే నుండి ఈ సంవత్సరం యూత్ సండే వరకు దేవాదేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి యూత్ వారికి అందరికీ కూడా యువజనుల ఆదివార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యూత్ సండే సందర్భంగా మన ఎల్సి వారు ఏర్పాటు చేసిన అంశం ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే మనందరికీ తెలుసు, మన ప్రాణవాయువు. మానవుడు శారీరకంగా జీవించాలంటే ఆక్సిజన్ అవసరం. గత సంవత్సరం నుండి మనం చూస్తున్నాం, కరోనా వైరస్ సోకిన రోగులు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి సకాలంలో ఆక్సిజన్ అందక ఎంతోమంది చనిపోయారు. సో ఆక్సిజన్ లేకపోతే మానవుడు చనిపోతాడు. మానవుడు శారీరకంగా జీవించాలంటే ఆక్సిజన్ ఎంతైతే అవసరమో, ఆత్మీయంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ అంతే అవసరం. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మనం చూసినప్పుడు, ఆది కాండము పాత నిబంధన లేఖన భాగంలో మనం చూసినప్పుడు, ఆది కాండము 2వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదవగా విన్నాము. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంలో జీవవాయువుగా నరుడు జీవాత్మాయని. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా ఆదాంని చిన్నబాలుడుగా చేయలేదు, కానీ యవనస్తుగా చేశాడు. యవనస్తుగా చేసి అతన్ని ఏదైనా తోటలో ఉంచి అన్ని వృక్షఫలాన్ని దేవుడు తినవచ్చని చెప్పాడు. కానీ మనం 17వ వచనం చూసినప్పుడు అక్కడ, అయితే మంచి చెడ్ల తిననిచ్చు వృక్షఫలము తినకూడదు, నీవు వాటిని తినేదినమున ఆజ్ఞాపించారు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా ఆదాముతో మంచి చెడ్ల తిననిచ్చు వృక్షఫలాన్ని తినవద్దని చెప్తున్నాడు. ఒకవేళ ఆ మంచి చెడ్ల తిననిచ్చు వృక్షఫలాన్ని కనుక తింటే కనుక నిశ్చయంగా చేస్తూ అని నరునికి చెప్తున్నాడు. దేవుని మాట విన్నంతసేపు ఆదాము అవ్వ దేవునితో స్నేహం చేస్తూ ఎంతో సంతోషంగా జీవించారు. ఎప్పుడైతే ఆ యవనస్తులిద్దరూ కూడా సాతాను మాట విని దేవుడు తినవద్దన్న ఫలం తిన్నారో, అప్పుడే వారు ఆత్మీయంగా చనిపోయారు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు వారు పోగొట్టుకున్నారు. అలాగే వారు దేవుడు ఇచ్చినటువంటి జీవాత్మలు కూడా వారు పోగొట్టుకున్నారు. అలాగే సంసోను జీవితంలో మనం చూసినప్పుడు, సంసోను మనందరికీ తెలుసు. సంసోను పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేపట్టాడు. దేవుడు సంసోను ఎంతో ఆశీర్వదించాడు. కానీ సంసోను అన్ని స్త్రీలతో పాపంలో పడిపోయి దేవునికి దూరమయ్యాడు. అలాగే దేవునిలో బలవంతుడిగా ఉండవలసిన సంసోను మనం చూసినప్పుడు సాతాను మాటకు చోటించి సంసోను దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి యవనస్తులుగా మనం దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనము ఆదాములాగా సంసోనులాగా మనము పోగొట్టుకోకూడదు. ఈ యవన కాలంలో మనము దేవుని కలిగి మనము జీవించాలి. దేవుని కలిగి జీవించిన యవనస్తులు మనకి బైబిల్ గ్రంథంలో మనకి అనేక మంది మనకు కనిపిస్తారు. దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ నలుగురు యవనస్తులు మనకి కనిపిస్తారు. ఆ నలుగురు యవనస్తులు ఎవరంటే
షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు. ఈ నలుగురు యవనస్తులు కూడా వారు దేవుని మహిమపరిచారు. వారి దేవుని మహిమకరంగా వారు జీవించారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మనం చూసినప్పుడు వారు అన్య విగ్రహాలను నమస్కరించకపోతే అగ్నిగుండంలో పడవేస్తారని తెలిసి కూడా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు అన్య విగ్రహాలను నమస్కరించకుండా వారు దేవుని కలిగి వారు జీవించారు. అందువల్లే వారు ఆశ్రదింపబడ్డారు. అలాగే దానియేలు జీవితంలో మనం చూసినప్పుడు 30 దినాల వరకు రాజులు తప్ప ఏ దేవుని ఎదురును మనవి చేయకూడదని రాజశాసనం ఉన్నప్పటికీ దానియేలు దేవునికి ప్రార్థన చేయడం మానలేదు. దానియేలు సింహాలు కూడా పడద్రోయబడినప్పటికీ కూడా సింహాలు దానియేలు ఏమీ చేయకుండా దేవుడు సింహాలను మూసివేశాడు. అలాగే బబులోను రాజ్యంలో దానియేలు బహుగా హెచ్చించాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తమను తాము అభ్యంతరపరచుకోకుండా వారు దేవుని బిడ్డలుగా వారు జీవించారు. కాబట్టి యవనస్తులైన మనందరము ఈ లోకంలో మనం అభ్యంతరపరచుకోకుండా పరిశుద్ధాత్మను మన హృదయంలో నింపుకొని ఆత్మపూర్ణ జీవిద్దాం. అలాగే పత్రిక లేఖన భాగంలో మనం చూసినప్పుడు అక్కడ పత్రిక లేఖన భాగం అపోస్తలుడైన పౌలు, పత్రిక లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం నుండి 50వ వచనం చదవగా విన్నాం. 45వ వచనం మనం చూసినప్పుడు ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించబడని ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి మనుషుడు అంటే ఎవరంటే మొదటి ఆదాము. కడపటి ఆదాము ఎవరంటే యేసు ప్రభువారు. మొదటి ఆదాము ఏ ఆత్మ అయితే పోగొట్టుకున్నాడో ఆత్మను తిరిగి మనకి ఇవ్వడానికి యేసు ప్రభువారు కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చి ఆయన మనందరినీ కూడా జీపు చేశారు. 49వ వచనంలో మనం చూసినప్పుడు మరియు మనం మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఇక్కడ మనం చూసినప్పుడు మనము ఎవరి పోలికను ధరించున్నాము? ఆదాము పోలికను మనం ధరించున్నాము. అయితే ఆదాము పోలికను ధరించినటువంటి మనము పరలోక సంబంధి పోలిక అంటే పరలోక సంబంధి పోలిక అంటే యేసు ప్రభువారి పోలికను కూడా మనం ధరించాలి. కాబట్టి యవనస్తులు మనము ఆదాము పోలికను ధరించిన మనము యేసు ప్రభువారి పోలికను కూడా మనం ధరిద్దాం. 50వ వచనంలో మనం చూసినప్పుడు సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు, క్షయిత అక్షయతను స్వతంత్రించుకున్నారు. ఇక్కడ ఈ పత్రిక లేఖన భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ శరీరం ఆత్మ గురించి ఇక్కడ పౌలు గారు వివరిస్తున్నారు. మనం శారీరకంగా జీవిస్తే కనుక మనం పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేము. కానీ మనం ఆత్మీయంగా జీవిస్తే మనం పరలోక రాజ్యం మనం స్వతంత్రించుకోగలం. మనం ఆత్మీయంగా జీవించాలంటే మనకి పరిశుద్ధాత్మలు అవసరం. పరిశుద్ధాత్మ అంటే దేవుడే వాక్యం. ఆ వాక్యం మనం ఎప్పుడైతే మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంటాడు. అలాగే సువార్త లేఖన భాగంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం నుండి 69వ వచనం వరకు మనం చదవగా విన్నాం. 63వ వచనంలో మనం చూసినప్పుడు ఆత్మీయ జీవితం చేయించినది శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయ జీవమైనవి కానీ మీలో విశ్వసించిన వారు కొందరని వారితో చెప్పినవి.
విశ్వసించిన వారు ఎవరో తను అప్పగింపబడేవాడు మొదటి నుండి యేసులోకి తిరిగాను. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతును బట్టి మీతో చెబుతాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి అన్నిటిను ఆయనకు వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలి ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవరెందుకు వెళుదుము? నీవే నిశ్చయ మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడని విశ్వసించి ఎదుగుదామని ఆయనతో చెప్పాడు. ఇక్కడ సువార్త లేఖన భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు తాను వెంబడించిన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నాడు. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మీయ జీవింపు చేసినది. ఆయన వాక్యం వల్లే మనము జీవిస్తామని ఇక్కడ ప్రభువారు తెలియజేస్తున్నారు. అంటే మనకు దేవుని వాక్యమే ఆక్సిజన్. ఆ వాక్యాన్ని మనము నిత్యము ధ్యానించినట్లయితే మనము బ్రతుకుతాం. తర్వాత విషయానికి మనం చూసినప్పుడు అక్కడ శరీరక ఆలోచనలతో ఆయనను వెంబడించిన అనేక మంది శిష్యులు కూడా ఆయనను విడిచి వెళ్ళిపోయారు. మన యోధ ఇస్కరియోతును మనం చూసినప్పుడు యోధ ఇస్కరియోతు శారీరక ఆలోచనలతో ఆయనను వెంబడించాడు. ధర్మ కొరకు, ఈలోక సంబంధమైన అధికారం కొరకు ఇస్కరియోతు యూదా శారీరక ఆలోచనలతో యేసు ప్రభువుని వెంబడించాడు. చివరకు ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించాడు. అలాగే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా తప్ప మిగిలిన శిష్యులు ఆయన వెంబడించి హతాశులయ్యారు. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినప్పుడు యవనస్తులు తప్పక తొట్టులేదని ఇక్కడ రాయబడలేదు. యవనస్తులు తప్పక తొట్టులుతారంట. యవనస్తులు తప్పక తొట్టులుతారని ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. మనము త్రుటినప్పటికీ కూడా మనము ఆత్మీయంగా చెప్పకుండా మనం ఉండాలి. అంటే వాక్యం అనేటువంటి ఆక్సిజన్ మనకి అవసరం. కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు కీర్తన గ్రంథము 119వ సంకీర్తన, కీర్తన గ్రంథము 119వ సంకీర్తన 9వ చరణంలో మనం చూసినప్పుడు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అని ఇక్కడ రాయబడుతుంది. యవనస్తులైన మనం అనుదినము ఎప్పుడైతే మన వాక్యాన్ని మనం ధ్యానిస్తామో అప్పుడు మన పాపం నుండి మనం కాపాడబడతాం. ఎప్పుడైతే మనం అనుదినము ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తామో అప్పుడు మనకి ప్రతిదినం కూడా మనకి సంతోషంగా ఉంటుంది. ప్రతిదినము కూడా మనం ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటుంది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో అక్కడ మనం చూసినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచినది, మీరు దృష్టిని జయించినారు కనుక మీకు రాయించున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు యవనస్తులైనటువంటి మనము అనుదినము మన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనం సాతాన్ని మనం జయించగలం. ఎప్పుడైతే మనం అనుదినము యవనస్తులైనటువంటి మనము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడు దుష్టుడైనటువంటి సాతాన్ని మనం జయిస్తాము. అలాగే యవనస్తులైన పౌలు మనం చూసినప్పుడు యవనస్తులైన పౌలు దేవుని స్వరూపిని బ్రతుకు క్రీస్తే చావైతే లాభమని ప్రభు కొరకు హస్తాక్షరాడు. అలాగే యవనస్తులైన మనము
మనం కూడా ఒక పౌరులాగా, ఒక షడ్రకు మేషకు అభ్యర్థులాగా, దానిలాగా దేవుని కొరకు మనం జీవించి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం సమర్థించుకున్నాం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక దైవజనుడు యవన దశను ఉరకలు వేస్తూ ప్రవహించే నదితో పోల్చాడు. నది ప్రవహిస్తూ చివరకు సముద్రంలో కలుస్తుంది. నది నీళ్ళు సముద్రంలో కలిసిన ఆ నది నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళుగా మారుతాయి. వాటి వల్ల ఎవరికి కూడా ప్రయోజనం ఉండదు. అదే నది నీళ్ళకు మనం ఆనకట్ట మనం కట్టినట్లయితే ఆ నీటిని మనం స్టోర్ చేసి మన పంట పొలానికి ఉపయోగించవచ్చు. అలాగే మనము మంచినీటి కూడా మనం ఉపయోగించవచ్చు. అలాగే ఉరుకులు వేసే ఈ యవన దశకు వాక్యంతో ప్రార్థనతో మనం ఆనకట్ట మనం కట్టినట్లయితే యవనస్తులైన మనము సంఘానికి, కుటుంబానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాం. అయితే వాక్యంతో ప్రార్థనతో మనం ఆనకట్ట కట్టకపోతే మనము సముద్రంలో ఉన్నటువంటి ఈ లోకంలో కలిసి సాతానికి మనం చోటించిన వాళ్ళం అవుతాం. అలాగే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. కాబట్టి యవనస్తులైన మనము నిత్యము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మను మన హృదయంలో నింపుకున్నట్లయితే మనము ఆత్మీయంగా జీవిస్తాం. విలాపవాక్యాల గ్రంథంలో మనం చూసినప్పుడు విలాపవాక్యాల గ్రంథం 3వ అధ్యాయము 27-28 వచనాల్లో మనం చూసినప్పుడు, యవన కాలమున కాడి ఉంట నరునికి మేలు, అతని మీద దాని మోపినవాడు యెహోవాయే. ఇక్కడ మనం చూసినప్పుడు యవన కాలంలో కాడి మోడి అంటే ఈ యవన కాలంలో మనము దేవుని పరిచయం మనం చేయాలి. దేవుని పరిచయం ఎలా చేయాలంటే మనం దేవుని మందిరంలో మనం శుభ్రం చేయొచ్చు, వాద్యాలు వహించవచ్చు, అలాగే పాస్టర్ గారు సహకరించవచ్చు, సిఆర్ గారు సహకరించవచ్చు, అలాగే పెద్దలకు కూడా మనం సహకరించవచ్చు. మన వృద్ధాప్యానికి వచ్చేసరికి మనం పరిచయం చేద్దామన్నా మనకి బలం ఉండదు, శక్తి ఉండదు. కాబట్టి ఈ యవన కాలంలోనే మనం దేవుని పరిచయం మనం చేయాలి. అలాగే ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు, యవనుడా నీ యవన కాలం ముందు సంతోషపడము, నీ యవన కాలం ముందు నీ హృదయము సంతుష్టిగా ఉండలేదు, నీ కోరిక చెప్పిన నీ దుష్టుల యొక్క ఇష్టము చెప్పిన ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకున్నాము. ఇక్కడ మనం చూసినప్పుడు యవనస్తులైన మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండకపోతే ఆయన ఇచ్చే తీర్పులో మనం వస్తామంట. మనము దేవుని శిక్షలోకి మనం వస్తాం. ఆ దేవుని శిక్షలో నుండి మనము తప్పించబడాలి అంటే కనుక మనము ప్రతిరోజు కూడా వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అలాగే దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనం జీవించాలి. అలాగే మంచి ప్రవర్తనతో మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. మార్టిన్ లూథర్లాగా మనము చెడుని విసర్జించి సంఘాన్ని సంస్కరించేటువంటి యవన బిడ్డలుగా మనము వాక్యం మన సంఘానికి ఆక్సిజన్ లాగా ఉండాలి. కాబట్టి మనం యవనస్తులైన మనము సంఘానికి ఆక్సిజన్ లాగా ఉండి మనం దేవుని ఆశీర్వాదాలు మనం
స్వతంత్రించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్.